మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్ IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. సత్యవతి సుధాకర్ దంపతుల గారాల పట్టి అని చెప్పొచ్చు. అల్లారు ముద్దుగా ఒక్కగానొక్క కుమార్తె రాధా గాయత్రిని ఎంతో అపరూపంగా పెంచుకున్నారు. మంచి ఉన్నత శిఖరాలకు చేరుకొని మంచి ఉద్యోగం కూడా సాధించింది. 7 నెలల క్రితం వివాహం కూడా జరిగింది. అయితే భర్త అలానే ఇద్దరు కూడా ఉత్తరాఖండ్ విహారయాత్రకు వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. అక్కడ అనుమానాస్పద స్థితిలో ఓ లాడ్జ్లో అయితే మృతి చెందడం అయితే జరిగింది. ఇక్కడ మనం విజయనగరం జిల్లా జామి మండలం మామిడిపల్లి గ్రామంలో అయితే రాధా గాయత్రి ఇంటి వద్ద అయితే ఉన్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడడానికైతే మనం వెళ్ళాము, కానీ వాళ్ళు అయితే ఏమి మాట్లాడలేదు, సిచ్యువేషన్ చెప్పలేము అని అన్నారు. అయితే ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడతాము. స్థానికులతో కూడా మాట్లాడి గాయత్రి ఎలా ఉండేది ఊరిలో, తను ఎలాంటి అమ్మాయి అనేది వాళ్ళ మాటలను మనం అడిగి తెలుసుకుందాం. ఆ పిల్లకి ఇటువంటి అలవాట్లు లేవు. నేను పోనీ ఆ పిల్ల మీద అబ్బాయే రుద్దాడు. తల్లిదండ్రులకి న్యాయం జరిగినట్టు ఇలాంటి అన్యాయం మరి ఒకరికి జరగకంటే చూడండి. రాధా గాయత్రి ఇంటి చుట్టుపక్కల ఉన్న స్థానికులు అయితే వచ్చారు. వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడదాము. అంటే రాధా గాయత్రి గురించి ఎంత మంచి పిల్ల ఇలా అర్ధాంతరంగా తను చాలించడం నిజంగా చాలా బాధాకరం అంటూ వాళ్ళు వాపోతూ మేము చెప్తామమ్మా అనుకుంటూ వచ్చారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. బంగారం ఒక ఎత్తు, ఆవిడ ఒక ఎత్తు. మా ఊరికి ఎలిగైన పిల్ల. ఆ పిల్ల అలాంటి పిల్ల లేకపోవడం మా ఊరికి అందరికి ఎంతో బాధాకరం తెలుసా. ఆ పిల్ల వ్యక్తిగతంగా అయితే ఎంత మంచిదో, మా ఆవిడని చూసే పిల్లలు ఎదగాలన్న ఆలోచన మాకు అందరికీ ఉండేదమ్మా. చాలా మంచి పిల్ల. ఈ రోజు ఆవిడ నేను నోటు ఎవరిని తీర్చలేము. మా కుటుంబానికి మట్టికి తల్లిదండ్రికి అనవసరమైన మాటలు వ్యక్తిగతంగా ఆవిడ మీద ఆ భారం మోపారు తప్ప చాలా మంచి పిల్ల. మా ఊరికి మంచి పిల్ల. ఆ పిల్ల గురించి న్యాయమే జరగాల, తల్లిదండ్రికి న్యాయం జరగాల. ఆడపిల్లల మీద ఇలా అనిపించకూడదు. తర్వాత ఆడపిల్లలకి అన్యాయం అలాంటి అతని వల్ల న్యాయం మట్టుకు జరిగించకూడదు. అతనికి అన్యాయం చేసినాడు కాబట్టి న్యాయమే జరిగించాలి ఎవరైనా ఆ కుటుంబానికి. వాళ్ళ నాన్నగారు మిలిటరీ అయితే రిటైర్ అయిపోయారు. పాపకి బాగా చదివించారు. ఆవిడ సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. దగ్గర ఒక 8 నెలల దాకా పెళ్లి చేశాడు. పాపం చాలా ఘనంగా చేశాడు. పిల్ల చాలా బుద్ధిమంతురాలు. అసలు కారు కానీ అన్నిటికీ మంచి బుద్ధి అని పిల్ల. అది వ్యసనాలు కానీ ఎవరితో మాట్లాడే ఉండదు. అంత సరదాగా అందరితోటి క్లోజ్గా ఉండేది. బ్రాహ్మణ పిల్లకంట అంత బాగా అందరితోటి క్లోజ్గా ఉండేది. మరి గౌరవంగా అలా ఉన్న పిల్లని మరి వెళ్ళారు. మరి ఏడు చేశాడు ఆయన. అతను యాత్రకని తీసుకెళ్ళి వాళ్ళ ఆర్జీకి తీసుకెళ్ళి నెత్తి మీద అక్కడ పొడిసాడు బ్లడ్ తోటి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత మంగళవారం వరకు తెలియదు. నాకు తెలిస్తే మరి అక్కడి నుంచి తీసుకొచ్చాడు. నేను తాడుకొచ్చాను. అది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఇక్కడే ఉన్నారు. లాఠీ తీసుకుని వెళ్ళారు. వాళ్ళ మాంగారే చేయాలట. వాళ్ళ మాంగారే దానకాలం వాళ్ళు చేయాలట. అంటే వాస్తు ప్రకారంగా బ్రాహ్మణులు అదండి. చాలా ఘోరం జరిగిపోయిందమ్మా. చాలా మంచి పిల్ల. ఒక అనుకూతులు ఎంతో బాధపడతాను. అది ఉన్నత చదువులు కూడా మంచి చదువులు కూడా బాగా చదివించారు. ఒక కూతురు అల్లారు ముద్దుగా పెంచి సంపాదించారు. వాళ్ళు మరి కోలుకోలేరు. అలాగైపోయారు. ఆ పిల్లకి ఇటువంటి అలవాట్లు లేవు. నేను పోనీ ఆ పిల్ల మీద అబ్బాయే రుద్దాడు. అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేశారు. 6 నెలలు అయింది అంతే పెళ్ళి అయ్యి. తీసుకెళ్ళి ఏం చేశాడో తెలియదు. శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. చనిపోయింది మీ అమ్మాయి, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అన్నాడు. అంతే. అమ్మాయి నుంచి అయితే అనుమానించడానికి ఏమి లేదు. అంత మంచి అమ్మాయి. మరి ఇంకా అనుకోండి న్యాయం జరగాలి ఆ పిల్లకి. ఎటువంటి ఆడపిల్లకి అలాంటి బాధ రాకూడదు. అది లేక ఒక అమ్మాయి మంచిగా చదువుకుంది. 2 లక్షల జీతం. ఆ అమ్మాయిని ఏడు చేసాడో తెలియదు. మరి ఏడు చెప్తామమ్మా ఇంకా అంతకంటాను. ఇక్కడే చదువుకుంది. సుజాత నగర్ లో ఉన్నారు. ఇక్కడే సొంతూరు ఇదే. అమ్మాయి అంత మంచిది. అమ్మాయి నుంచి అయితే ఏమి లేదు. ఆడు మరి ఇంకా 6 నెలలే అయింది పెళ్ళి అయ్యి. ఇంతలోనే మరి అమ్మాయిని ఎందుకు చంపాలనుకున్నాడో తెలియదు మరి మనకి. కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. ఏం జరిగింది అన్నది ఆ దేవుడికి కిందని భూదేవికే తెలియాలి, మాకెవరికి ఏం తెలియదు అని అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవలు జరిగినాయని తెలీదు. గొడవ జరగవచ్చు. ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చి తను అప్పచెప్పియాలి కదా.
అదంత దారుణంగా ఆడపిల్లని చంపితే మనం ఆడవాళ్ళమే, మనం ఎక్కడికి వెళ్ళం, ఇంట్లో ఉండగలమా మనం? అది కూడా సరదాగా వాళ్ళు విహారయాత్రకు వెళ్ళారు. తీసుకెళ్ళాడు అలాగా. యాత్ర భర్తే కదా. కలిసే ఉండేవారు బ్రాహ్మణులు అన్నమాట, గాని వాళ్ళు మా రైతులతోనే సరదాగా ఉండేవారు, సరదాగా తిరిగేవారు, అందరితో కలిసి ఇక్కడ అందరూ రచ్చబండ దగ్గర అందరూ ఉండేవారు పిల్లలందరితోనే. చాలా బాగానే ఉండేవారు, అన్ని బాగానే ఉన్నాయి. మరి ఎందుకు ఆడ పని చేస్తాడు అనేది తెలియదు, కానీ వాడు చేసిందే పని. అది మరి అక్క అంత దూరాన్ని మనం చూస్తావేటమ్మా, ఇక్కడ ఏంటి మన ఊళ్ళో ఏంటి? ఈ నెల పూజలు ఏవో కూడా ఉన్నాయి వస్తానని వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా చెప్పిందట. పూజలు కూడా ఉన్నాయి, రేపు 20వ తారీఖుకి పూజలు కూడా ఉన్నాయి, చేసుకోవడానికి పూజలు చేయడానికి అన్ని భోజనాలు గీజనాలు పెట్టుకోవడానికి ఎంత ప్రయత్నం మీదే ఉన్నది ఆ పిల్ల. ఈ లోపల మరి ఆడికి ఏం పట్టుకుందో తీస్తాడు, శ్రవణ్ తెచ్చుకొని చూర్లు అడుస్తాడు. అది బాధపడకూడదు. అది ఏ తల్లిదండ్రులకి ఆ పరిస్థితి రాకూడదు, ఏ ఆడపిల్లకి కూడా. నీకు చేతనైతే మీ మీడియాలో అందరూ కలిసి తల్లిదండ్రులకి న్యాయం జరిగినట్టు ఇలాంటి అన్యాయం మరికొకరికి జరగకంటే చూడండి. ఇలా అంత బంగారం అనుకో, అంత మంచి పిల్ల. రైతుల్లో తిరిగింది ఆ పిల్ల, బ్రాహ్మణులైన మాట కానీ అంత బాగుంది. అదే స్థానికులు అయితే వాళ్ళ బాధని వ్యక్తపరుస్తున్నారు. అంటే ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన పిల్ల, చిన్నప్పటి నుంచి మా మధ్య పెరిగింది, ఎంతో బంగారం లాంటి పిల్లని ఇలా చనిపోవడం నిజంగా బాధాకరము. ఎందుకంటే వైజాగ్కి చెందిన చరణ్ అనే వ్యక్తికి ఈ రాధా గాయత్రికి ఇచ్చి వివాహం చేశారు 6 నెలల క్రితమే. అప్పటి వరకు కూడా బాగానే ఉంటున్నారు, ఏమో దూరంగా ఉంటున్నారు కదా, మంచి ఉద్యోగము చేసుకుంటుంది, 2 లక్షల జీతంతో చేసుకుంటుంది, బాగానే ఉంటున్నారు అని అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని అయితే అనుకోలేదు. అసలు ఏం జరిగిందన్నది మరి అర్థం కాని పరిస్థితి. కొంతమంది అయితే భర్తే చంపేశాడు ముమ్మాటికి, దానికైతే ఎక్కడ డోకా లేదు. ఎందుకంటే బంగారం లాంటి పిల్ల విహారయాత్రకు తీసుకెళ్తున్నానని చెప్పి ఇక్కడ శవాన్ని అయితే మాకు అప్పగించారు. మీ మీడియా ద్వారా అయినా సరే న్యాయం చేయండి, మీ మీడియా వాళ్ళందరూ కలిసి న్యాయం చేయండి ఆ అమ్మాయికి, ఆ కుటుంబ సభ్యులకి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కూడా ఒక్కగానొక్క కుమార్తె, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ అమ్మాయిలోనే వాళ్ళ పంచప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఈ రోజున ఇలా చనిపోయి ఇలా మృతి చెందడం నిజంగా బాధాకరం. ఈ రోజున ఆ తల్లిదండ్రులు కూడా మాట్లాడే స్థితిలో లేరు. మేము ఏం మాట్లాడగలము, మా బిడ్డ చనిపోయింది, ఆ తండ్రికి కూడా హార్ట్ అటాక్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఒక్కగానొక్క కుమార్తె చనిపోవటం నిజంగా బాధాకరం. అది ఎవరు చెప్పలేనిది, మాటల్లో చెప్పలేనిదన్నమాట. మనం అక్కడ వాళ్ళతో కొంతసేపు మనం మాట్లాడితేనే కళ్ళ నీళ్ళు తిరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలానే గ్రామస్తులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే బంగారం లాంటి పిల్ల, చూసుకుంటే ఏ అలవాటు లేవు, మంచి ఉన్నత చదువులు చదువుకుంది. అటువంటి పిల్లని ఇలాగ చేయడానికి వాడికి మనసు ఎలా ఒప్పిందో, ముమ్మాటికి వాడే చంపాడు అనేది వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం మీడియా ద్వారా కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులకి న్యాయం జరగాలని ఆశించడం తప్ప మరి ఏమీ చేయలేని పరిస్థితి. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.